శంకర్ గారు నమస్తే. నమస్తే అండి. శంకర్ గారు ఏమంటున్నారంటే శ్రీనివాస్ గారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను చూపించి రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తుంది, ఓకే. బట్ కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది? గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలేంటి? ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకటించే ధైర్యం ఉందా? రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించే బిల్లు పెట్టే ధైర్యం ఉందా? ఖచ్చితంగా వాళ్లకు ఎస్సీ వర్గీకరణ కొరకు మాట చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక ప్రధానమంత్రి గారు స్వయంగా ఎస్సీ వర్గీకరణ కొరకు తను మాటిచ్చి స్వతహాగా ఒక దళిత బిడ్డల కొరకు హైదరాబాద్ వచ్చి స్వతహాగా ఒక ప్రధానమంత్రి దళిత బిడ్డల కొరకు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున మందకృష్ణ మాదిగ గారిని ఒక తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, కృష్ణ నీ యొక్క ఉద్యమం 36 సంవత్సరాల ఉద్యమం వృధా కాదు, నువ్వు నీ సామాజిక వర్గానికి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటది, ఖచ్చితంగా నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దానికి త్వరలోనే రిజల్ట్ వస్తుందని చెప్పిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోదీ. అదే విధంగా మరి వాళ్ళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజులల్లా ఏ ఒక్క పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయలేదు. కాంగ్రెస్ గాని మరి ఇప్పుడున్న బీసీ మన బీఆర్ఎస్ పార్టీ గాని ఇప్పటి వరకు బీసీలా ఊసే ఎత్తలేదు, బీసీ సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. మరి అటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ యొక్క దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి మహానేత మరి ప్రధానమంత్రి. మరి అటువంటి వ్యక్తి అటువంటి ప్రధానమంత్రి వచ్చి మరి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. సీనన్న ఒక మాట, సీనన్న ఏమంటుండంటే మేము సగటు మనిషికి కావాల్సిన అన్ని సమకూరుస్తా ఉన్నామని చెప్పిండ్రు. మరి మీరు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? మరి ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు? మరి అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత నేనే స్వతహాగా ఇంజనీర్ అని చెప్పిండు ఎవరు? కేసీఆర్ గారు. నేనే ఇంజనీర్ అయి డిజైన్ చేసిన అన్నాడు. బాహుబలి మోటార్లు అన్నాడు. మరి ఏమైనాయి బాహుబలి మోటార్లు? ఎక్కడ కొట్టుకపోయినాయి బాహుబలి మోటార్లు? కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టులనే 1,20,000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 50 నుంచి 60,000 కోట్ల అవినీతి జరిగింది. మరి ఇవన్నీ ఒక పక్క అయితే మీరు పూర్తిగా సగటు మనిషి కొరకు ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నదన్నారో మీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇవాళ యువత గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని అందరు కూడా మీ మీద కోపంగా ఉన్నారు. మీరు గతంలో ఏమన్నారు? మేము దళిత ముఖ్యమంత్రి ఇస్తా అన్నారు, దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, మరి మైనార్టీ బంద్ అన్నారు. మరి ఏదైతే ఎస్సీ సోదరులకు మేము దళిత బంధు 10 లక్షలు ఇస్తామన్నారు. మరి బీసీ బంధు, మరి బీసీ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? మరి అదే విధంగా మైనార్టీ బిడ్డలు కూడా ఏం పాపం చేసిండ్రని వాళ్ళకు 1 లక్ష రూపాయలు బీజేపీ ఇచ్చిన బంద్ మైనార్టీ బంద్ అంటున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన బంద్ ఏంటి? రాష్ట్రానికి బంద్ చేసిన బంద్ ఏంటి? బీజేపీ కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్స్ ఇచ్చింది. మీరు ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తా అంటే కేసీఆర్ గారు నై అన్నాడు. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కూడా కేంద్రం నుండి వచ్చే డబ్బులతోటే ఇక్కడ ఎక్కడన్నా కడితే ఆ డబ్బులే తప్ప మరొకటి కాదు. ఇది కూడా గుర్తించాలా. మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలు మీరు ఏమన్నారు? సీనన్న 70 ఏళ్ల దరిద్రం 5 ఏళ్లలో పోతుందా అన్నారు. మరి మీకు ఇంకొకసారి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఎంతమంది ఉద్యోగులకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిండ్రు? ఇంకోటి ఏంటంటే మీరు ఇలా ఫస్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారన్నా. మీరు ఫస్ట్ వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారన్నా. 10 నుంచి 12వ తారీఖు వరకు జీతాలు వస్తలేవన్న గవర్నమెంట్ వాళ్ళకు. మరి ఇంకొకటి ఏం చేసిండ్రు? రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి పడుతుంది అని చెప్పేసి 3 సంవత్సరాలు పొడిగించిండ్రు. వాళ్ళకి ఏవైతే అలవెన్స్ రావాలనో
ఆ డబ్బులన్నీ మీ దగ్గర లేవని చెప్పేసి అది కూడా పొడిగించిండ్రు. మరి మీరు ఒక్కసారి విమర్శ చేసుకోండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకోటన్నా సూటిగా, మరి ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మరి గజ్వేల్ వదిలి కామారెడ్డి వచ్చే అవసరం ఏమున్నది? గజ్వేల్ వదిలి కామారెడ్డి రావాల్సిన అవసరం ఏమున్నది? దీన్ని కూడా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.